హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే బాపట్ల బీచ్కి వెళ్ళామండి. ఇది మనకి హైదరాబాద్ నుండి ఒక 300 కిలోమీటర్స్లోనే ఉంటుంది. మనం నార్మల్గా బీచ్ అనగానే గోవా, ముంబై అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి దగ్గరలోనే 300 కిలోమీటర్స్లో బాపట్ల బీచ్ ఉంటుంది, సూర్యలంక బీచ్. ఈ సూర్యలంక బీచ్కి వెళ్ళాలంటే మన హైదరాబాద్ నుండి అయితే చాలా అంటే చాలా ట్రైన్స్ ఉన్నాయండి. స్లీపర్ క్లాస్కి వచ్చేసి ఒక 200 నుండి 300 ఉంటుంది ప్రైస్ వచ్చేసి. అదే జనరల్ కోచెస్కి అయితే 150 రూపీస్లో అయిపోతుంది మనం వెళ్ళడానికి డైరెక్ట్గా. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బాపట్ల రైల్వే స్టేషన్ నుండి ఒక 10 కిలోమీటర్స్ ఆటో తీసుకోవాలండి. 10 కిలోమీటర్స్ జర్నీ తర్వాత ఆటోలో మనకైతే అక్కడ మనకి బీచ్ అనేది ఉంటుంది. అక్కడ అసలు మార్నింగ్ కానీ ఈవినింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేమైతే ఆల్మోస్ట్ 3 o'clockకి మేము బాపట్ల బీచ్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ స్టార్ట్ అయ్యి 3 o'clock వెళ్ళినా కూడా అక్కడైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆటోలో వెళ్తుంటే కూడా ఆ వ్యూ మాత్రం గ్రీనరీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆటోలో ఆ 10 కిలోమీటర్స్ కూడా మనం అక్కడ ఉండే గ్రీనరీ కానీ అక్కడ ఉండే ఊర్లు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కనుక ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ 5 or 6 పీపుల్ ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా ఇక్కడికైతే విజిట్ చేయండి. పక్కా 1 డేలో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి నైట్ మీరు ట్రైన్ తీసుకొని వచ్చేయచ్చు. 6 hours ఇట్లా పడుతుంది మనకి వెళ్ళడానికి ట్రైన్లో అయితే. మన హైదరాబాద్ నుండి కానీ ఇంకా అక్కడ బాపట్లకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి కానీ మనకి హైదరాబాద్కి అయితే చాలా అంటే చాలా బస్సెస్ ఉంటాయండి. బాపట్లలో లేకున్నా మీరు బాపట్ల నుండి ఒక 40 కిలోమీటర్స్ గుంటూరు ఉంటుందండి. గుంటూరుకి వచ్చి అక్కడ నుండి మీరు బస్ తీసేసుకుంటే ఒక 5 hours హైదరాబాద్లో ఉంటారు. చూస్తున్నారు కదండి, ఈవినింగ్ అయితే ఆ సన్సెట్ మాత్రం చాలా బాగుండండి. అసలు ఆ బ్యూటిఫుల్ బీచ్లో ఆ సన్సెట్ ఇంకా అలలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు మాకైతే. చూస్తున్నారు కదా ఆ వ్యూ అయితే అసలు గోవా లాగా ఉంటుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు ప్లేస్ అయితే. మేమైతే వెళ్ళింది ఇద్దరమే కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ, అసలు మస్ట్ విజిట్ ప్లేస్ అని నేను అంటాను. మేమైతే ఢిల్లీ, ఊటీ, కాశ్మీర్, కేరళ అయితే వెళ్ళామండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ఇంకా అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. ఈవినింగ్ అవ్వగానే మేమైతే అక్కడ నుండి ఆటో తీసేసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. అరౌండ్ 8 o'clock మేమైతే మళ్ళీ రిటర్న్ ట్రైన్ అయితే తీసుకున్నాము హైదరాబాద్కి అయితే. బడ్జెట్ వచ్చేసి అయితే 1000లో అయితే అయిపోతుందండి. చాలా సింపుల్, షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ లాగా. ఫ్రెండ్స్తో పాటు అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ బీచ్కి.